అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లీడర్ బోరున ఏడ్చిండు అంగి జింపుకొని, రోడ్డు మీద బొర్లిండు పార్టీ టికెట్ ఇయ్యలేదని. దవడ బొక్కలు పట్టేస్తే మూసుకోరాలే నోరు, టెక్నిక్ ట్రీట్మెంట్ తో మూయించిండు డాక్టరు. తాత ధర్నా చేసిండు బస్సు ముంగట కూసోని, కండక్టర్ ఇయ్యలేదట రావాల్సిన చిల్లరని. చీకట్ల గోస పడ్డరు పేషెంట్లు, సెల్ ఫోన్ లైట్ల ఎక్కిచ్చిర్రు సెలైన్లు. ఉద్యోగులకు ఓనర్ ఇచ్చిండు అదిరిపోయే గిఫ్టులు, 50 మందికి ఇచ్చిండు లక్షల రూపాయల కార్లు. మనం నడుస్తుంటే మన కాళ్ళు భూమికి అతుక్కపోతే, మనం తుమ్ముతే మన ముక్కు ఊసిపోతే, షెయ్యితో టాటా చెప్తే ఆ షెయ్యి అట్లనే ఉండిపోతే, ఒక్కసారి తుమ్ముతే ఆ తుమ్ములు అట్లనే వస్తే, ఓ వాణి అసలు అట్లా ఉంటుందా? అట్లా అవుతుందా ఎక్కడన్నా? జీవితాంతం తుమ్ములు ఎందుకు వస్తాయి? టాటా చెప్తే షెయ్యి అట్లెందుకు అవుతుంది అంటే అవన్నీ ఏమో కానీ ఒక్కసారి గిడి చూడుండ్రి. ఊరిని అవ్వ కథ సల్లగుండా ఇదెక్కడి కథ? పాపం అన్న నోరు ముయ్యలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఏదో చెప్పాలనున్నా చెప్పలేక చెప్పేటందుకు తనలాడుతున్నాడు. ఇంతకు ఏమైంది? అన్న నోరు తెరిచినందుకే అట్లనే ఊడిపోయిందా? లేకుంటే ఇట్లా నోరు తెరవడం అన్నకు అలవాటా అంటే అదేం కాదుల్లో. పాపం ఇదే ఫస్ట్ టైం అట గిట్ల అవ్వుడు. ట్రైన్ జర్నీ చేస్తుంటే సరిగ్గా నిద్ర లేక గట్టిగా ఆవలించిండట, గంతే. అట్లనే దవడబొక్కలు పట్టేసి మళ్ళా నోరు ముయ్యరాకుంటైతే ఇగో ఈ డాక్టర్ సాబు గిట్ల ప్రయత్నాలు చేసి తీసిండు. మీరు షురూ చేయండి డాక్టర్ గారు. అమ్మయ్యా, అన్నకు టన్నులకు టన్నుల బరువు తీసినట్టు అయినాలే పోన్రి. మరి లేకుంటే మామూలు నరకం చూసిండా? ఎవ్వరికి చెప్దామంటే దవడ మూసుకునేటట్టు లేదాయే. ఫోన్ల సమాచారం అందిద్దామన్నా అంతా నోటితోనే పనాయే. కేరళ పాలక్కాడ్ రైల్వే స్టేషన్లో జరిగింది ఇది. మరి అన్న ఎటు పోతున్నాడో గాని రైళ్ళు ఆవలింత వచ్చేసరికి ఆవలింత వస్తే గింత కథ అయిందుల్లా. కానీ గీసోంటి తిప్పలు ఎవ్వరికి రావద్దు పోన్రి. పాపం అన్న మామూలు తిప్పల పడలేదు. ఆ నియోజకవర్గ టికెట్ నీదే, పోయి ప్రచారం చేసుకోపో. ఎవ్వలేం చెప్పినా ఈయనకు నన్ను నమ్ము అని భరోసా ఇచ్చి నామినేషన్ టయానికి వేరేటోళ్లకు టికెట్ ఇస్తే హిట్లుంటది. టికెట్ రానోళ్ళు ఇక సుర్రున కోపం పెంచుకొని పట్టు తిడతారు. ఇక ఆ పార్టీనే ఓడించాలని చూస్తారు. అట్లుంటది మరి ముచ్చట. ఓ మస్తు మంది లీడర్లకు ఇట్లయితే చాలా వార్తలు చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసిర్రు. ఆశ లేని నాకు ఆశ కల్పించి తీరా టికెట్ ఇచ్చే టైంకు వేరేటోళ్ళకి కట్టబెట్టిండ్రు అని కోపంతో బట్టలు చింపుకొని రోడ్డు మీద పండి బొర్లిండు బీహార్ రాష్ట్రంలో ఇగో ఈ లీడర్ సాబు. అయ్యో దేవుడా, పాపం ఎవరి లీడర్ గారు? ఏ పార్టీ అంటే ఆర్జేడీ లీడరు, పేరు మధుబన్. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి గట్టిగానే ఖర్చు పెట్టుకున్నాడట. మరి లెక్కలు ఎందుకు తారుమారైనాయో కానీ ఆఖరణ ఈ సారు కాకుండా వేరేటోళ్ళకు టికెట్ ఇచ్చేసరికి ఇంటి దగ్గర నుంచే బోరున ఏడ్చుకుంటా బట్టలు చింపుకొని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి దగ్గరికి పోయి మస్తు అంటే మస్తు ఏడ్చిండు. తన బాధనంతా చెప్పుకొని పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చిండు. మరి ఎమ్మెల్యే కావాలని ఎన్ని కలలు కన్నాడో ఏమో కానీ ఆఖరికి వచ్చేసరికి ఇట్లా తుస్పాటాకైతే జీర్ణించుకోలేకపోతున్నాడు పాపం. మొన్ననేమో ఒక లీడరు టికెట్ రాలేదని ఎక్కెక్కేడ్చిండు. ఇప్పుడు ఆయనకు మించి ఈ లీడర్ గారు కింద వండుకొని బొర్లిండు అంటే రాజకీయాలను వీళ్ళు ఎంతగానం ప్రేమిస్తున్నారో అర్థమవుతున్నది. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకైనా ప్రైవేట్ కొలువులు చేసేటోళ్ళకైనా దేవుడా ఏళ్ళకేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నా, ఇక ఎప్పుడు సుఖపడాలనో ఎప్పుడు రిటైర్మెంట్ వయసు వస్తుందో అని అనుకుంటారు. అనుకుంటా 58 ఏళ్ళు పూర్తి చేసుకునే దగ్గరకు వస్తారు. ఇక 57 ఏళ్ళకి వచ్చినప్పుడైతే ఏడాదైతే హమ్మయ్య అని వచ్చి అనుకుంటారు. కాకపోతే రిటైర్మెంట్ నాడే బాధ ఎట్లుంటదంటే, 38 ఏళ్ళు కొలువు చేసి రిటైర్డ్ అవుతున్న ఆఖరి రోజు ఆఖరి బెల్లు టయాన్ని ఉద్వేగంగా జర్రంత బాధతోని జరుపుకొని పదవీ విరమణ చేసిండి ఇంకో ఈ అటెండర్ అన్న. చూడుండ్రి, పిల్లలు సెకండ్లు లెక్క పెడితే కరెక్ట్ టయానికి బెల్లు నెట్ల కనకన మోగిచ్చిండు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో కృష్ణ అనే ఈ కాక ఒక స్కూల్లో అటెండర్గా చేరిండట.
అట, మంచిగా పనిచేసి పంతుల దగ్గర మంచి పేరు మోసిండట, అంతగానం ఇష్టపడేటోడట పనిని. అటువంటి కృష్ణ కొలువుల ఆఖరి రోజు రిటైర్మెంట్ తీసుకుంటుంటే అదే స్కూల్ పిల్లలు ఇట్లా జర్రంతా వెరైటీగా ఫంక్షన్ జరిపారు. కానీ చాలా అంటే చాలా మధుర జ్ఞాపకాలు అయ్యి అన్నకు. మరి ఉద్యోగంలో ఫస్ట్ బెల్లు కొట్టిన నాడు ఇంతగానం ఖుషి అయిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇన్నేళ్ల పనిని ఈ బెల్లు కొట్టినంత సేపట్ల గుర్తు తెచ్చుకొని మళ్ళా ఇట్లా ఆఖరి బెల్లు కొట్టుకుంటా ఓ దిక్కు సంతోషం ఓ దిక్కు బాధను రెండింటిని వంచుకున్నాడు. ఇట్లా తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినాక బస్సులల్లా చాలా అంటే చాలా మటుకు చిల్లర పంచది తప్పిందుల్లా. లేకుంటే 2 రూపాయల కాడ 3 రూపాయల కాడ 100 రూపాయలు ఇస్తే మళ్ళా 90 రూపాయల కాడ తగ్గ ఫర్ పంచది ఉండేది. కానీ ఇంతల్నే యూపీఐ సేవలు కూడా బస్సులలో పెట్టేసరికి చాలా మటుకు ఏం కీసులాటలు లేవు, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఈడ పంచది ఏందంటే, నా 5 రూపాయల చిల్లర నాకు ఇయ్యాలే, ఇచ్చి తీరాలే, ఇప్పుడే ఇచ్చి తీరాలే. అట్లయితేనే ఈడికెళ్ళి లేస్తా, లేకుంటే అస్సలకే లేవా. ఎవరొచ్చి లేపుతారో ఎవరేమంటారో నేను చూస్తా అని ఇంకో ఇట్లా బస్సుకి అడ్డంగా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండు. ఇంకో ఈ కాక, ఓ కాక ట్రాఫిక్ జామ్ అవుతున్నది, అసలు పంచాయతీ ఏంది ఎట్లొచ్చిందో చెప్పరాదు జరంతా. 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. నీ కథ చల్లకుండా ఇన్న రానుల్లా 25 రూపాయల టికెట్కు కండక్టర్ సాబ్ 30 రూపాయలు కొట్టిండట. 25 రూపాయల టికెట్కు నువ్వు ఎట్లా 30 కొడతావు? నా 5 రూపాయలు నాకు కావాలి, గింతే. దీంట్లో పంచాయతీ ఏం లేదు, నన్ను సతాయించొద్దనే కుల్లంగా మాట్లాడిండు. మరి టికెట్ రేట్లు పెరిగేసరికి ఇట్లా 30 రూపాయలు కొట్టిండో ఆయనతో ఈ కాకకు రేట్లు పెరిగిన ముచ్చట తెలియదో కానీ ఆఖరికి కండక్టర్ 5 రూపాయలు ఇచ్చినాక పంచాయతీ అంతా ఒడిచిపోయింది. కానీ కాక మాత్రం గట్టోడు పోండ్రి, నాది కానిది రూపాయి నాకు వద్దు, నాది అన్న పైసను రూపాయి కూడా ఇడిచిపెట్టద్దు అన్న పంతం మీద ఉన్నాడు. హోటల్లా చాయ్ తాగినాక ఇక ఫోన్ పే కొడితే డబ్బులు పోకుంటే 2-3 సార్లు ప్రయత్నాలు చేస్తారు. ఇక మన బాధ చూడలేక హోటల్ వాళ్ళే ఎటు పోతావన్నా రేపు వచ్చి ఇద్దుపో అంటారు. అదే బయట తాగితే చిన్న ప్రయత్నాలు చేసి ఇచ్చిపో అంటారు. లేకుంటే ఒక్క షాయే కదా అన్న, ఎప్పుడన్నా ఇటు దిక్కొస్తే గుర్తు పెట్టుకొని ఇచ్చిపో అంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే, సమోసా తిన్నాక పైసలు స్కాన్ కానందుకు గల్లా బట్టి పైసలకు బదులు వాచ్ని తీసుకొని మళ్ళీ 2-3 సమోసాలు చేతిలో పెట్టాలని చూపించిండు రైల్వే స్టేషన్లో. ఇంకో ఈ సమోసాలు అమ్మే పెద్ద మనిషి పాపం చూడుర్రి, అటేమో రైలు వెళ్ళిపోతున్నది, ఇటేమో ఈయన ఇడిచిపెడతలేడు. నడుమిట్లా సమోసా తిన్న పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ రైల్వే స్టేషన్లో ముచ్చటిది. అయితే ఈ అన్న సమోసా తీసుకున్నాడట, తిన్నాడట. అయితే స్కాన్ చేసేటలకు అది గిర్ర తిరిగి ఫెయిల్ అయిందట. ఇంతలోనే రైలు వెళ్ళిపోతుంటే రైలు కోసం ఎక్కుతానని పోతుంటే అగో తిన్న సమోసాకు పైసలు ఎవరు ఇస్తారని గల్లా బట్టి మరి ఆపి పైసలు కొట్టాలని చెప్పిండు. అప్పుడు చేసేదేం లేక అట్లని పైసలేం పోతలేవా ఫోన్లోకి వెళ్ళి. ఇక ఏం చేయాలనో అర్థం కాక ఇట్లా వాచ్ ఇచ్చిపోయిండు. ఇక దీన్ని చూసి అందరు పర్సన్ కాబట్టి, కానీ ఒక సమోసాతోనే అయిన లాభం మొత్తం పోయిందా అనొల్ల. దానికే వాచ్ తీసుకోవాలన్నా అని కొందరు అంటుంటే, నువ్వైనా కూడా ముందు డబ్బులు పోయినాయా లేదా చూసుకోవాలి, అటంగానే సమోసాలు తింటే మంచిగా ఉంటుంది, కానీ ముందే సమోసాలు తీసుకుంటే ఎట్లుంటుంది అని ఇంకొందరు అంటున్నారు. ఎవరి వాదన వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది, కానీ మొత్తానికైతే సమోసాల కోసం ఇట్లా స్మార్ట్ వాచ్నే పోగొట్టుకున్నాడు ఈ అన్న. ఇప్పటి వరకు పాటలు పాడుకుంటా పాఠాలు చెప్పే పంతులను చూసినాం, ఆటలు ఆడించుకుంటా చదువులు చెప్పే సార్లను చూసినాం, ప్రాక్టికల్ పద్ధతిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చెప్పే మాస్టర్లను చూసినాం. కానీ ఇప్పుడు చూపెట్టబోయే టీచర్ మాత్రం చాలా డిఫరెంట్. మరి అంత డిఫరెంట్ ఏంది మేడంలా అంటే, ఆగో టీచర్ అన్నారు, ఈమెవరో నాటకాలు వేసామని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? టీచర్ ఈమె, కావాలంటే చూడుండ్రి క్లాస్ రూమ్లోనే ఉన్నది మేడం. మరి ఎందుకు ఇట్లా తయారైంది? ఏమన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నడుస్తుందా అంటే కాదు, ఈ టీచర్ స్పెషాలిటీయే అది. మరి పిల్లలకు ఏ రోజు ఏ పాఠం చెప్తుందో ఆ పాఠానికి సంబంధించిన పాత్రకు తగ్గ వేషధరణతోటి వచ్చి క్లాస్ చెప్తుంది. ఇట్లా అన్నట్టిది ఏం గెటపో గుర్తుపట్టిర్రా? ఎస్, మీరాబాయి వేషమే. భక్తిపద్ పాఠం చెప్పేందుకని ఇట్లా మీరాబాయి వేషంలో వచ్చిందన్నట్టు ఇవాళ మేడం. టీచర్ పేరు కర్పూరపు నివేదిత. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల్ వెలుగుపల్లి సర్కారు బల్లే హిందీ టీచర్గా పనిచేస్తున్నది.
ఇట్లా గెటప్ తోటి వచ్చి పాఠం చెప్తే పిల్లలకు సినిమా చూసినట్టు అనిపించి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతుంది. నిద్రలో లేపి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతారు. అందుకే ఈ నా ప్రయత్నం అని చెప్తున్నది మేడం. కానీ చూడుండ్రి, జనరల్గా యాక్టర్లు వాళ్ళ యాక్టింగ్ చేసే సినిమా పాత్రల పరకాయ ప్రవేశం చేస్తుంటారు. కొందరు మెథడ్ యాక్టింగ్ పేరు మీద సినిమా షూటింగ్ ఒడిషా అని రోజులు అదే క్యారెక్టర్లో వండుకుంటూ అట్లనే బిహేవ్ చేస్తుంటారు. కానీ ఇట్లా మేడం పిల్లల కోసం ఈ తీరుగా ఆలోచన చేసి చెప్పటం అనేది నిజంగా గొప్ప ముచ్చట్లే. సూపర్ మేడం మీరు. కాకుంటే టీచర్ సంపాదనల సగం గెటప్లు కిరాయి తెచ్చుకునే తనకే ఓడుస్తున్నట్టున్నది. కానీ ఏ మాటకు ఆ మాట ఈ తీరుగా పాఠాలు చెప్పుడైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కావచ్చులే. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే స్టాఫ్కు గిఫ్ట్ కింద స్వీట్ బాక్సులు ఇస్తారు. పెద్ద పెద్ద దుకాణాల ఓనర్లు సుత చిన్నపాటి గిఫ్ట్లు ఇస్తారు. కానీ గా హర్యానా రాష్ట్రంలో ఒక సేటు ఏం చేసిండో ఎరికేనా, తన కంపెనీ ఉద్యోగులకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్లు ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చిండు. అవేంటియో చూస్తే మీరు సుత షాక్ అవుతారు. ఇగో ఈ సేటు పేరు ఎంకే భాటియా. హర్యానా రాష్ట్రంలో ఈయనకు ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఉన్నది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు తన దగ్గర పనిచేసే స్టాఫ్ కు ఆయన గిఫ్టులు పంచి పెడతాడు. ఈ సంవత్సరం కూడా గట్లనే ఇచ్చిండు. అగ చూడుండ్రి, ఒక్కొక్కళ్ళను పిలిచి చేతికి తాళం చెవులు ఇస్తున్నాడు. తాళం చెవులా గవేం గిఫ్ట్లు అనుకుంటురా? అవి కొత్త కారు బాపదు తాళం చెవులు అన్నట్టు మొత్తం 51 కార్లను స్టాఫ్ కు వంచి పెట్టిండు. స్టాఫ్ కు గిఫ్ట్ కింద కార్లా? నిజమా అని షాక్ అవుతున్నారు కదా. ఇదే మొదటిసారి కాదుల్లో. పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా ఈయన గిట్లనే పండుగలకు కార్లు గిఫ్ట్ ఇచ్చిండు. ఎందుకు సేటు గంతంత ఖర్చు పెట్టి కార్లు కొనిస్తుర్రు అని అంటే, ఈ ఉద్యోగులే తన కంపెనీకి వెన్నెముక. వాళ్ళు చేయబట్టే నా బిజినెస్ మంచిగా నడుస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంకింత కష్టపడి పనిచేస్తారు కదా, అందుకే ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇటువంటి ఓనర్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు స్వీట్ బాక్సులు తీసుకొని సంబరపడే ఉద్యోగులు. దీపావళి పండుగ వచ్చిందంటే పటాకుల షాప్ల ముందు పబ్లిక్ క్యూలు కడతారు. స్వీట్ షాప్లకు కూడా ఫుల్ గిరాకీ ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునే తందుకు తీరుల స్వీట్లు తయారు చేసి పెడతారు షాప్ ఓనర్లు. అయితే ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ఒక స్వీట్ షాప్ ఓనర్ తయారు చేసిన వెరైటీ స్వీట్ గురించి తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వడు గ్యారెంటీ. అదేం స్వీటో చూద్దాం పాండ్రి. ఆగు, అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ప్లేట్ మీద ఉన్న స్వీట్ చూసిల్లా? అదే ఏడు దీపావళి పండుగకు ఈ స్వీట్ షాప్ వాళ్ళు స్పెషల్ గా చేపించిన ఐటమ్. ఏమున్న దాంట్లో స్పెషల్ అనుకుంటున్నారా? ఒకసారి దాని రేటు ఎంతనో చూస్తే మీకే సమజ్ అవుతుంది. ఏంది కిలకు 1,11,000? స్వీట్ కు అంత రేటు ఉంటుందా ఏనన్నా? అదేమన్నా బంగారంతో తయారు చేసిర్రా అని అనుకుంటున్నారులే. అవును, మీ డౌట్ కరెక్టే. దాన్ని నిజంగా బంగారంతోటే చేసిళ్ళు. దానికి లైట్ వెండి కోటింగ్ ఇచ్చిళ్ళు. ఇటువంటి వెరైటీ స్వీట్లు తయారు చేసేట్లా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న త్యోహార్ అనే స్వీట్ షాప్ బాగా పేరు పోయింది. వాళ్ళే ఈ సంవత్సరము స్వర్ణ ప్రసాదం అనే ఈ స్వీట్ ను తయారు చేసిర్రు. ఈ గోల్డెన్ స్వీట్ ఒక్కటే కాదు, స్వర్ణ భస్మంతో తయారు చేసిన ఇంకొన్ని స్వీట్లు కూడా ఉన్నాయట వీళ్ళ షాప్ లా. స్వర్ణ భస్మ భారత్ కిలో 85,000, చండీ భస్మ భారత్ కిలో 58,000, 24 క్యారెట్ పిస్తా లాంజ్ స్వీట్ కు కిలో 7,000. ఇట్లా ఒక్కో ఐటెంకి ఒక్కో రేటు పెట్టిళ్ళు. అసలే బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతున్నది. మరి ఇప్పుడు ఇంత రేటు పెట్టి ఈ స్వర్ణ ప్రసాదం లడ్డు స్వీట్ కొనుక్కొని తినాలనా దాసుకోవాలా అని అడుగుతున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. బ్యాంకులో పైసలు డ్రా చేసుకొని బండి డిక్కిలో పెట్టుకొని ఇంటికి వస్తున్నారా? లేకపోతే ఏదైనా కొనేతందుకు బ్యాగ్లో పైసలు పెట్టుకొని కార్లో పోతున్నారా? అయితే జర పైలం రాంగ పోంగా ఏనన్నా బండి పార్క్ చేసి అటేటు పోయిల్లంటే అంతే సంగతులు. అటు పోయి ఇటు వచ్చేటాలకు మీ పైసల బ్యాగు గాయాబ్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తుకున్నా ఫాయిదా ఉండదు. అగో అక్కడ ఏమైందో చూడుండ్రి. ఏ బండి డిక్కీలో ఏమున్నది, ఏ కార్లో ఏ బ్యాగ్ ఉన్నది, ఆ బ్యాగ్లో ఏమున్నదని దేవులాడుకుంటూనే ఉంటారు కావచ్చు కొందరు దొంగబడవేగాళ్ళు. వాళ్ళ కన్ను పడ్డదంటే కథమే. అగో గా బట్టేబాజుగాడు ఏం చేస్తున్నాడో చూడుండ్రి. ఓర్ని చూసిర్రా అనుల్లా వాడు ఏం చేసిండో. స్క్రూ డ్రైవర్ తోటి కార్ అద్దం బలగొట్టి లోపట సీటు మీద ఉన్న బ్యాగ్ అందుకొని కన్ను మూసి తెరిచేటాలకు బండెక్కి అవతల పడ్డాడు. ఆ బ్యాగులా 12 లక్షల క్యాష్ ఉండనట. హర్యానా రాష్ట్రం ఫిర్యాబాద్లో జరిగింది దొంగతనం. అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది ఇదంతా. ఆ కార్ల క్యాష్ బ్యాగ్ ఉన్న సంగతి ఎట్లా పసిగట్టిండు,
ఎక్కడి నుంచి ఫాలో అవుతుండో తెలియదు కానీ ఓనర్ లేనిది చూసి ఒక్క నిమిషంలో పనిగా నిశ్చిజంప్ అయిపోయిండు. పబ్లిక్ చూసిల్లా పైసలతోని ఎడికన్నా పోయేటప్పుడు జర పైలం చుట్టూ గీసోంటి దొంగ పడివేగాళ్ళు చాలా మంది ఉంటారు. ఏడ కరెంటున్నా లేకున్నా కానీ దౌకాన్లల్లో కరెంటు లేకుంటే ఎంత గోసుంటదుల్లా. ఇవాళ రేపు కరెంటు లేకుండా ఉండే కాలమా? జనరేటర్లు ఉండనే ఉండే, ఎన్నెన్ని సౌలతులు లేవు. కరెంటు పోయిన వెంటనే ఆన్ చేసుకునే తందుకు అనుకుంటున్నారా? కానీ అవేం లేవట గిడొక దౌకాన్లా. చీకట్లనే మగ్గుతున్నారు పేషెంట్లు. మరంత గొప్ప ఆసుపత్రి ఏందో ఎక్కడున్నదో ఒక నజరెదురు పాండ్రి అన్నట్టు. చీకటి కదా చక్కగా కనిపించది. సెల్ ఫోన్ టార్చ్ పట్టుకోండి, ఎందుకైనా మంచిది. అసలే చీకటి, గాఢాంధకారం, దవాఖాన నిండా పేషెంట్లు, చేతిలో సెల్ ఫోన్లు. ఆ వెలుతురులోనే సెలైన్లు ఎక్కిస్తున్నారు. అర్థమైంది కదా ముచ్చటేందో. వీడియో తీస్తున్న అన్న పెట్టిన ఫ్లాష్ లైట్ వెలుతురుకు ఆయంత కానొస్తున్నది కానీ లేకుంటే ఎవరు ఎక్కడున్నారో ఎవరొచ్చి తొక్కుతారో తెలియకుంటున్నదట. నెల్లూరు ఆత్మకూర ఆసుపత్రిలా చూడండి, నర్సు మేడం వచ్చి సెల్ ఫోన్ టార్చ్ వెలుగులా సెలైన్ పెడుతున్నది. సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పుసుక్కున సక్క కానొచ్చి కానరాక నరానికి గుచ్చాల్సిన సూది ఇంకొకడ గుచ్చితే తిప్పల కాదా? ఆడేన్నో ఒక లైటు హర్రర్ సినిమాల ఎఫెక్ట్ లెక్క ఎలుక్కుంటా బంద్ అవ్వకుండా కొట్టుమిట్టాడుతున్నది. సరే, కాకరకాయ అన్నాక ఉండదా, కరెంట్ అన్నాక పోకుంటుండదా కానీ 100 పడకల ఆసుపత్రి అయినప్పుడు మరి పవర్ పోయినా వెంటనే జనరేటర్ ఆన్ చేయాలి కదా. చేస్తలేరట. ఈ ప్రసాద్ అన్న అడుగుదాం, ఏందన్నా కరెంటు పోతే ఎవరు స్పందిస్తలేరా? స్పందించి జనరేట్ చేసినట్టయితే ఏం లేదు, కరెంటు పోయినాక మళ్ళీ వచ్చేదాకా అట్లనే ఉండాల్సి వచ్చింది. వీళ్ళు సపరేట్గా జనరేట్ చేసి వేయటం కానీ అలాంటిది ఏం లేదు. మరిగా ఉన్న జనరేటర్లే పనిచేస్తలేవో, లేకుంటే అందులో ఉన్న సిబ్బందే చక్కగా పనిచేస్తలేరో కానీ పేషెంట్లను అయితే తిప్పల పెడుతున్నారు. అరే, అప్పుడే పుట్టిన పసికందులు ఉంటారు, పెద్ద ఈడోళ్ళు ఉంటారు, చుట్టుముట్టు 4 ఊళ్ళ నుంచి వచ్చిన పేషెంట్లు ఉంటారు, పుసుక్కున ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అయ్యేటోళ్ళు ఉంటారు. కరెంటు పోయి గంటల కమానం రాకుంటే ఎట్లనులా? మరి గింత ఘోరమా? అయ్యా ఆంధ్ర ఆరోగ్యం శాఖ మంత్రి సత్యకుమార్ గారు, ఏందయ్యా ఇది? ఇవాళ ఇది బయటపడ్డది కాబట్టి తెలిసింది. ఇంకెన్ని దవాఖాన్లు ఉన్నాయో ఇట్లనే జర్ర అంతటా జనరేటర్లు ఏర్పాటు చేసి కరెంటు పోగానే ఆటోమేటిక్గా ఆన్ అయ్యే సౌలత్ చేస్తేనా మంచిది. మొత్తానికే కరెంటు పోకుండా చేస్తే ఇంకా మంచిది. ఏం చేస్తారో మరి చూడాలిగా. చూసిరు కదా, ఇవి వాళ్ళ గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.